అందరూ కూడా మళ్ళీ మేడ్చల్లో అయితే కార్తీక మాసం యొక్క ఉత్సవం ప్రతి ఒక్కరి ముఖంలోనే కనిపిస్తుంది. సాధారణంగా అలసిపోతారు, ఎందుకంటే ఒక నెల చేయటం అనేది అంత నిష్ఠగా అంత సాధారణం కాదు. కానీ మా భక్తులు ఏమిటో ఉదయం మంగళారతి నుంచి రాత్రి, కార్తీక మాసం అంటే ఇంచుమించుగా 11-12 రాత్రి. ఇంకా అది సౌరమానం చంద్రమానం ఆధారణ చూసుకుంటే కనుక పౌర్ణమి నుంచి మనం కార్తీక మాసాన్ని ఆచరణ చేస్తే తెలుగునాట మనకి అమావాస్య నుంచి అమావాస్య వరకు అలా 45 రోజులు అనమాట. మనకి రెండు క్యాలెండర్స్ ఆధారంగా తీసుకుంటే 45 రోజుల పాటు కార్తీక మాసాన్ని అంత అద్భుతంగా ఏ మాత్రం కూడా అలసిపోకుండా అంత ఉత్సాహం జరుపుకోవడం అనేది నిజంగా అందరికీ సాధ్యమైనటువంటి పని కాదు. అది గురు కృపగా భగవత్ కృపగా మనలో ఆ ఉత్సాహం ఉండబట్టి మనందరికి కూడా కలిసి ఉన్నాం కాబట్టి, ఏమంటే కలిసి ఉన్నాం కాబట్టి సాధ్యం కదా. ఒకరిగా ఉంటే సాధ్యమైనటువంటి సాధన ఇది అంత సాధారణం కాదండి. కలియుగం లోపల 4 నియమాలు పాటించి బాబు. ప్రభుపాద వారిని ఇస్కాన్ స్థాపించినప్పుడు అమెరికాలో అప్పటికీ చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వందల వేలాది మంది ఇస్కాన్ లో జరిపారు. టాకింగ్ అబౌట్ 1959-60 దట్ టైం. ఒక పెద్ద జర్నలిస్ట్ వచ్చేసి, ఏం లేదండి మీ ఇస్కాన్ లో ఒక నియమాలు పెట్టారంటే ఎలా జాయిన్ కావాలంటే ఆ 4 నియమాలు తీసేస్తే అమెరికా మొత్తం మీ పాదాల కింద ఉంటుందని చెప్పి. ఓన్లీ 4 నియమాలు. అది పాటించడం సాధారణమైన విషయం కాదు. కానీ అది పాటిస్తూ కూడా ఇంత చక్కగా మీ అందరు కూడా భక్తిలో ఎన్నో విషయాలు తెలుసుకుంటూ 10 మందికి సహకరించుకుంటూ మనుగా భక్తికి ముందుకెళ్ళేటువంటి జీవన ప్రయాణం మేడ్చలు సుమారుగా 8-9 సంవత్సరాల నుంచి ఇంత అద్భుతంగా ఇంత వైభవంగా జరగటం అనేది నిజంగా కూడా అది గురు ప్రభుపాద వారి అనుగ్రహంగా మనం భావించాలి. ఇక సమయం వృధా చేయకుండా, నా దగ్గర మొబైల్ లేదు, సమయం ఎంత 30 minutes ఓకే ప్రభుజీ? 30 minutes 40 ఓకే, 30-40 minutes ఎక్కువ కాదు. 30 నుంచి 35 నిమిషాలు, 40 నిమిషాలు లాస్ట్. ఎందుకంటే ఇది ముందే చెప్పేసుకుంటే అందరు కూడా ప్రిపేర్ అయిపోతారు. కొంతమందికి ఏమవుతుందంటే అది ఇక్కడ రాగానే మైక్ పట్టుకొని కొంతమంది అనుకుంటారు ఇంకెప్పుడు అయిపోతుందో, ఇప్పుడు ప్రారంభించాం చాలా ఎక్కువ అయిపోయింది అనుకుంటాం. అలాంటి సమస్య లేదండి. ఎక్కడ ప్రవచనం చేసినా ప్రభుపాద వారు మనకి ఇచ్చిన సూచన అక్కడ సమయాన్ని బట్టి ఇంకా చాలులే అనే స్థితి రాకుండా అబ్బా మహాద్భుతం అనుకునే కట్ చేయడం. లేకపోతే అందరూ మైక్ టైసన్ అయిపోతారంటారు. మైక్ టైసన్ అంటే మైక్ పట్టుకుంటూ వదిలిపోవడం. అలాంటిది ఏం లేకుండా 35 నుంచి 40 నిమిషాల్లో కొంతమంది కొత్త వారు కూడా కనిపిస్తున్నారు కాబట్టి కాలనీ వాసులు వారందరికీ విశేషంగా మీ అందరికీ కూడా స్వాగతం చెప్తూ నమస్కరిస్తూ చిన్న ఈ ప్రవచనాన్ని 30 నిమిషాల్లో కొన్ని చక్కటి విషయాలు తెలుసుకుందాం. కార్తీక మాసం అంటే చూడండి, కాలాన్ని గణించడంలో ఈ ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ప్రణాళికబద్ధంగా కాలాన్ని గణించడం లేదా కాలాన్ని భాగం చేయటం లేదా కాలాన్ని క్యాలిక్యులేట్ చేయటం అనేది వైదిక ధర్మంలో చాలా లోతైనటువంటిది. కాలాన్ని అలా ఎలా చూస్తుంది ధర్మం అనేటువంటిది మన శాస్త్రం అనేటువంటిది ఈ క్లాస్ ద్వారా చెప్పడానికి లేదు. అది ఎలా అసలు గణనం చేస్తుంది, అసలు ఈ యుగాలు ఏమిటి, ఈ యొక్క మనోంతరాలు ఏమిటి, ఈ కల్పాలు ఏమిటి, అసలు అంత ఫాస్ట్ క్యాలిక్యులేషన్. అందులో 1 సంవత్సరంలో 12 మాసాలకి చెబితే అందులో 4 మాసాలని మాత్రం భక్తి సాధనకి విశేషంగా చెప్పబడింది అనమాట. చాతుర్మాసం అంటే భక్తులందరూ కూడా ఆచరించేవారు. చాతుర్మాస నియమాలు కూడా చక్కగా పాటిస్తూ ఆచరిస్తుంటారు. ప్రతి మఠంలోనూ ప్రతి మందిరంలోనూ కూడా చక్కగా ఆచరిస్తారు. ఆ 4 మాసంలో చివరిదైనటువంటి కార్తీక మాసం అబ్బో అందరికి విశేషం. ఎంత విశేషమయ్యా ఈ కార్తీక మాసానికంటే, ఈ కార్తీక మాసంలో అయ్యా 1 దీపం పెట్టావా భగవంతునికి అనంత అంటే 1000 దీపాలు పెట్టినట్టుగా రాసుకుంటారు. ఒక్కసారి హరి అన్నామా, అయ్యో ఇది 1000 సార్లు అన్నాడయ్యా. ఒకసారి అంటేనే మామూలు విషయం కాదండి. హరి అంటే 2 జరుగుతాయి అన్నారు. ఒక్కసారి అంటేనే హరి అనగానే చేసిన పాపములన్నీ హరించబడతాయి అన్నారు. 2 హరి అనగానే ఏమిటండి మన హృదయాన్ని భగవంతుడు దొంగిలించేస్తాడు. అదే కదా కావాల్సిందండి మనకి. కాబట్టి జీవితకాలం అంతా కూడా భగవంతుడికి నామస్మరణతో ముందుకెళ్ళాలి. కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞాపనం చేస్తూ ముందుగా మంగళాచరణతో ప్రారంభిద్దాం. చక్కటి అంటే కాలాన్ని గణించడంలో చాలా విశేషమైనది. ప్రత్యేకించి కార్తీక మాసం చాలా విశేషమైనటువంటిది, భక్తికి అనుకూలమైనటువంటిది. మన జీవితంలో మార్చడానికి కొన్ని మలుపులు ఉంటాయి. మన అందరి జీవితంలో మార్చే మలుపులు.
ఒక రూట్కి వెళ్తున్నాం మనం, ఒక రూట్ లో ఒక్కసారి ఏమవుతుందంటే లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి, లేకపోతే ఎక్కడో వెళ్ళిపోతాం. అలా ఈ కార్తీక మాసం అనేది మా అందరికీ కూడా అండి, మేము ఇక్కడ వచ్చేసి ఏం జన్మత బ్రాహ్మణులు అయిపోయి శాస్త్రాలు అయిపోయి ఏం లేదండి. ఒక చక్కటి ఇలాంటి భక్తులకు సత్సంగంలో కూర్చుంటే కానీ ఇలాంటి ఒక చక్కటి కార్తీక మాసంలో ఇవన్నీ విషయాలు తెలుసుకోవడం ద్వారా ఒక జీవితంలో మలుపు అనేది కలిగిందండి. అలా మలుపును సూచించేటువంటిది కూడా కార్తీక మాసం చెప్తారు. కాబట్టి అందరూ చాలా నిష్ఠగా ఈ కార్తీక మాసం చేయాలని చెప్పేసి కల్పన చేసుకుని చేయటం చాలా విశేషం. కొత్తగా మీరు అంటే ఇక్కడ ఇలాంటి సత్సంగాన్ని చేసినందుకు వారి నైబర్స్ కి, కుటుంబ సభ్యులకి, శ్రీభిలాషులందరూ కూడా స్వాగతం చెబుతూ చిన్న శ్లోకాన్ని ముందు మంగళాచరణ చెప్పుకొని చక్కటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా దయచేసి చేతులు జోడించండి. భగవంతుని యొక్క చరణాల యందు మనసు వచ్చేటువంటి ప్రయత్నించండి. 30 నిమిషాలు చక్కగా ఏకాగ్రత వినేటువంటి ప్రయత్నం చేయండి. అందరూ చెప్పండి, ఉచ్చారణ దోషం లేదండి ఈ శ్లోకానికి. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయాముదీరయే తతో జయాముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ చ నందగోపాకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. జ్ఞాతిబృందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమద్ భక్తి వేదాంత స్వామి జనం. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్త. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే. భక్తులారా, సన్యాసమయం చాలా చక్కని వాతావరణం ఇక్కడ ఏర్పాటైంది. మనందరూ కూడా తెలుసు, మనందరి జీవితంలోనూ ఆధ్యాత్మికత చాలా ప్రధానమైనటువంటిది. ఆధ్యాత్మికత వల్లనే మనిషి లోపల ఈ పరిగెత్తేటువంటి జీవన శైలిలో కాస్త ఉపశమనంగా ఉండి శాంతిగా మన యొక్క జీవితాన్ని మలచడానికి అత్యంత ప్రధానమైనటువంటిది ఆధ్యాత్మిక జీవితం. సాధారణంగానే మనిషి అయినటువంటి వాడు జన్మించడంతోనే జన్మతః వాడికి 3 రుణాలు ఉంటాయండి. శాస్త్రం చూస్తే 5 రుణములు. కానీ మనకు అంటే బై డిఫాల్ట్ ఇప్పుడు ప్రస్తుత కాలం లోపల మనం బై డిఫాల్ట్ ఈఎంఐలో ఉన్నాం కదా. అంటే ఈఎంఐ అంటే ఏంటి రోజు? అప్పులు. అంటే డిఫాల్ట్ మనకి ఈఎంఐ లేని వారు ఎవరున్నారు ఇక్కడ? ఓ ఎస్, మా ప్రభుజీ చెప్పండి. ఈఎంఐ లేని జీవితం అంటే మహా అద్భుతం అన్నమాట. అంత మించినటువంటి సుఖం ఇవ్వట్లేదు. మోడర్న్ డే లైఫ్ స్టైల్ ఏంటంటే కనుక మనిషి అనేటువంటి వరల్డ్ బ్యాంక్ లాంటి ఆర్గనైజేషన్స్ మానవుడు అనేటువంటి వాడి ఖచ్చితంగా వాడికి ఏదో రకంగా అప్పిచ్చేసి వాడిని అప్పుడు వాడిని చేయాలనేటువంటి సంకల్పం కావచ్చు. పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఐ డోంట్ నో మచ్ డీటెయిల్స్ అబౌట్ ఇట్. కారణం ఏంటంటే అందరికి కూడా బై డిఫాల్ట్ అంటే పుట్టిన శిశువు పుట్టక ముందుకే వాడికి తప్పు ఉంటుంది అనమాట. మనం తెలియకుండా మనకు అప్పు ఉంది అంటారు. ఎంతో నాకు తెలియదు కానీ అంటే నువ్వు తీర్చాల్సిందే కొన్ని 1000 లక్షలు ఎంతో తెలియదు మనకి. మన మీద ఒక అప్పు చేసి మనం తీర్చాలన్నట్టు. అంటే భౌతిక జీవితంలోనూ మనందరికీ ఈఎంఐస్ ఉన్నాయి. తీర్చడానికి కంపల్సరీ తీర్చవలసిన అప్పులు ఉన్నాయంట. కానీ వైదిక ధర్మం ఆధారంగా చూసుకుంటే కనుక మనందరిలో కూడా 3 రుణములు అనేవి ఖచ్చితంగా ఉన్నాయండి. ఒకటి దేవతా రుణము. అవునా? మనందరికి కూడా
జీవించడానికి, మనుగడ సాగించడానికి ప్రధానమైనటువంటి ఆధారము దేవతా స్వరూపం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయవలసినటువంటి దేవతా రుణం మనకు ఉంటుంది సహజంగానే. మనిషి అనేటువంటి వాడు వైదిక ధర్మంలో జన్మించినట్టయితే కనుక ఎవరు ఆత్మ శాశ్వతమని నమ్మేటువంటి వారు, ఎవరు పునర్జన్మని నమ్మేటువంటి వారు, ఎవరు కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వారు. సనాతన ధర్మం సాధర్మంకి ఏమిటి? భగవద్గీత చాలా క్లిష్టల్ క్లియర్గా చెప్తుంది అనమాట. సనాతన ధర్మం అంటే కనుక చాలా మంది అనుకుంటారు చాలా మతాలు ఒకటే అండి, అన్ని ధర్మాలు ఒకటే, అన్ని ఒకటే బోధిస్తాయని. కాదండి, నక్కకి నాటలు నాకు తేడా ఉందన్నమాట. వైదిక ధర్మంలో ఏమిటంటే కనుక ఆత్మ శాశ్వతమైనటువంటి, ఎవరు సనాతన ధర్మాన్ని ఆచరించేవారు, ఎవరికి ఈ 3 రుణాలు ఉంటాయంటే కనుక అయ్యో నాకు ఉండొచ్చు అని అనుకోవడం లేదండి. ఎవరు ఈ 3 సిద్ధాంతాలు నమ్ముతారో వారు సనాతన ధర్మాన్ని ఆచరించేవారే చెప్తారు. ఏమిటి ఆ 3 సిద్ధాంతాలు? ఒకటి ఆత్మ శాశ్వతం అన్నమాట. ఆత్మ శాశ్వతం అంటే జాయతే మ్రియతే కదాచిన్ నాయం వృత్త వైతానభూయ అజో నిత్య శాశ్వత యం పురాణో నహన్యతే హన్యమాని శ్రీ క్రిస్టల్ క్లియర్. అయ్యా ఆత్మ ఇక్కడ జాయత, దానికి జన్మ లేదంట. అందరూ అనుకుంటారు ఏమిటండి భగవంతుడికి జన్మ లేదు. అలాగే ఆత్మ కూడా డేట్ లేదండి. ఎందుకంటే డేట్ ఉంటే ఎన్ని డేట్ ఉంటుంది కదా, స్టార్టింగ్ డేట్ ఉంటే ఎన్ని డేట్ ఉంటుంది. కానీ నా జాయతే, అది జన్మ లేదు దానికి, ఆత్మకి. నమ్రియతే, ఎప్పుడు జన్మ లేదు దానికి, మరణం ఎక్కడ ఆత్మకి. ఇంకా జాయతే మృదేవ కదాచిన్ నాయం భూత్వ భవిదాన భూయ. అయ్యా ఇది పూర్వకాలంలో ఉంది, ప్రస్తుతం ఉంది, ఇంకా అనంతకాలం వరకు ఉంటుంది. దీనికి భూత భవిష్యత్ వర్తమానం అనేటువంటివి లేదండి. అవునా? అన్ని కాలం నుండి సర్వకాలం అనేది ఇది ఉంటుందంట. అజో నిత్య శాశ్వతం యం పుర, ఈ రాజా పుట్టుకలైనటువంటిది నిత్యం, ఎప్పుడు నిత్యమే ఉంటుంది. ఏంటండి ఆత్మ అజ నిత్య శాశ్వతం, శాశ్వతమైనటువంటిది, పురాతనమైనటువంటి, దీనికి లెక్కించడానికి లేదు, అనాదిగా ఉన్నటువంటిది. నా హన్యతే హన్యమానే శరీరం. ఈ శరీరం పడిపోయింది, ఆత్మ పడిపోతుందా? లేదు. ఇది నమ్మేవాడు సనాతన ధర్మం. మన ధర్మం గురించి నేను తక్కువ మంది తెలుసుకోవచ్చు చెప్తున్నా. ఎవరు సనాతనం అంటే ఎవరు ఆత్మ శాశ్వతం నమ్ముతారో వారు హిందూ మతంగా చెప్పుకుంటామా, సనాతనం చెప్పుకుంటామా, ఏదైనా కానీ. ఇతర ధర్మాలు అలా లేదండి. ఆత్మ ఒకటే వారికి వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది అన్నమాట. మన దగ్గర కాదు, ఆత్మ శాశ్వతమైనటువంటి. నైనం చిన్నంత శస్త్రాన్ని నైనం దహతి పావక నటేదయంతి యాపో నోచతి మారుత. అయ్యా ఈ అస్త్రము చేత కానీ, ఏ శస్త్రము చేత కానీ, అగ్ని చేత కానీ, దేని చేత కూడా ఇది నశించిపోదు, శాశ్వతంగా ఉంటుంది ఆత్మ. ఓ మహాద్భుతం, ఇది తెలుసుకునేటువంటి వాడు. కానీ రెండవది ఏమిటండి? పునర్జన్మ నమ్మటం అనేది ప్రధానం. సనాతన వైదిక ధర్మంలో పునర్జన్మ అనేటువంటిది 100% ఉంటుంది. శాస్త్రీయం కూడా తెలియబడింది. ఏమిటి రెండవ ధర్మం? ఏమిటి ఆలోచించాలి? హిందూ మతం అంటే పునర్జన్మ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎలా ఉంటుంది మనం చెప్పుకున్నాం అంతమంది, ఈ శ్లోకాలన్నీ కూడా చెప్పుకున్నాము. ఏమిటి? కౌమారం యవ్వనం జర తన దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రన ముఖ్యతే. ఎవరు చిన్న పిల్లవాడి నుంచి ఏమిటండి యవనంలోకి వస్తారు, యవనంలో నుంచి వృద్ధాప్యంలోకి వస్తారు, వృద్ధాప్యంలో నుంచి ఎలా విధంగా మారుతుందో లోపల ఆత్మ మారుతుందా? మారటం లేదు, శాశ్వతంగానే ఉంది. ఎలాగైతే కనుక అంటే బాల్యం నుంచి యవనంలోకి, యవనం నుంచి వృద్ధాప్యంలోకి మారుతున్నాడు శరీరం, కానీ ఆత్మ శాశ్వతంగా ఉందో, అదే మరణ కాలం నందు కూడా ఈ యొక్క దేహాన్ని వదిలిపెట్టి ఇంకొక దేహం తీసుకుంటుందంట. వాట్ ఈస్ దట్? నవాని గ్రహణాన్ని నరోపరాని. ఎలా మారుతుందయ్యా ఇది అంటే కనుక, ఒక షర్టు ఒకడు వేసుకున్నాడు, అది పాడైపోయింది అనుకోండి. నేను షర్టు వేసుకున్నాను 2 రోజులు, బాగా మురికైపోయింది, ఏం చేస్తాం రోజు? ఎప్పుడు షర్టు తీసేసి ఒక షర్ట్ వేసుకుంటాం. అలాగే ఆత్మ కూడా ఇంకొకటి తీసుకుంటారు. రెండవ సిద్ధాంతము పునర్జన్మని విశ్వసిస్తుంది. మూడవది, రోజు మీరు అన్నారు బాగానే ఉంది, ఒక శరీరం వద్ద ఒక శరీరం, కానీ ఏమి ఆధారంగా? ఏ శరీరంలో పోవాలి? ఆ కర్మ ఆధారంగా, చేసినటువంటి కర్మ ఆధారంగా ఇంకొక జన్మ వస్తుంది. ఈ 3 సిద్ధాంతాలు నమ్మేటువంటి వాడు సనాతన ధర్మంలో ఆచరిస్తున్నట్టే భావం చేయాలి. ఒకటి ఆత్మ శాశ్వతమైనది, 2 పునర్జన్మని విశ్వసించడం, 3 విశ్వసించడం కాదు యథార్థమని కూడా. 3 ఏంటి? దేని ఆధారంగా? పునర్జన్మ, కర్మ ఆధారంగా. ఇది 3. ఈ 3టిని ఎవరైతే విశ్వసిస్తారో వారు హిందూ మతంగా చెప్పబడుతుంది. వారికి బై డిఫాల్ట్ 3 రుణాలు ఉన్నాయన్నారు. ఒకటి దేవతా రుణము, 2 ఋషి రుణము. అవునా? ఈ ధర్మం అంతా కూడా ఎలా జ్ఞానం ఎలా వస్తుందని మనకి ఋషుల ద్వారానే కదా పరంపరాగతంగా వచ్చింది కదా మనకి. ఋషి రుణము, దేవతా రుణము, ఋషి రుణము. మూడోది ఏమిటండి? పితృ రుణం. ఎస్, పర్ఫెక్ట్. పితృ రుణము మన యొక్క వంశం అభివృద్ధికి పితృదేవతలుగా ఉన్నటువంటి వారి ద్వారా మనకు ఉండేటువంటి, వారి పట్ల మనకు ఉండే రుణం. ఎలాగైతే భౌతిక జీవితంలో మనకు అప్పులు ఉన్నాయో, బై డిఫాల్ట్ వస్తున్నాయో, సాధారణంగా హిందూ మతాన్ని నమ్మేటువంటి వాడికి ఈ 3 రుణములు ఖచ్చితంగా ఉంటాయి. ఏమిటి? దేవతా రుణము, ఋషి రుణము, పితృ రుణం. ఇవి ఖచ్చితంగా నెరవేర్చవలసినటువంటి అవసరం. కానీ మనందరం కూడా బై డిఫాల్ట్ కర్మ చేత వచ్చాం కదా పునర్జన్మ అంటే.
మనం ఇక్కడ కూర్చున్నాం అంటే కనుక మన అందరూ ఒక్కొక్క అసమానతలు ఉన్నాయి, అందరూ ఒకటి ప్రభు. అంటే ఏదో ఒకటి పట్టుకుంటారు, ఒకటి పడుకుంటారు, ఒకటి నల్లగా ఉంటారు, ఒకటి తెల్లగా ఉంటారు, ధనవంతులు ఉంటారు, ఇవన్నీ కూడా ఉన్నాయి సమాజం లోపల. దేని ఆధారంగా? కర్మ ఆధారంగానే కదా. కర్మ కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, చాలా చాలా కష్టమైనది, చాలా క్లిష్టమైనటువంటి సబ్జెక్ట్ కర్మ కూడా. అంత ఈజీగా మనం అర్థం చేసుకోలేం, ఏదో ఒక లాజిక్ పెట్టేసి అర్థం చేసుకోలేం. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ లాగా. ఓకే, దట్ ఈస్ ప్రాథమిక సూత్రం. కానీ డీటెయిల్ గా కర్మను అర్థం చేసుకుంటే చాలా కష్టం. చాలా మంది అడుగుతారు, ప్రభుజీ మాకి కష్టాలు వస్తున్నాయి ప్రభుజీ, ఎందుకో ప్రభు తెలియటం లేదు. రాముడికి వనవాసం 14 సంవత్సరాలే కానీ మా జీవితకాలం వనవాసమైనట్టు వస్తుంది. కర్మ చాలా డిఫికల్ట్ అండి. సంచిత కర్మ అంటే మనము అనంతకాలం నుంచి ఏ చిన్న కార్యము చేసినా సరే అది సంచిత కర్మ. సంచిత కర్మ అంటే మనం స్టోరేజ్ అనుకుంటున్నాం, మొత్తం అన్ని రికార్డ్ అయిపోతాయి అనమాట. సంచిత కర్మ అంటే ఏ కార్యం చేసినా కూడా ఎవ్రీథింగ్ ఈస్ బై రికార్డెడ్ పర్ఫెక్ట్లీ అండ్ లైక్ డిజైన్ పర్ఫెక్ట్లీ. అందులో నుంచి రిలీజ్ అవుతుంది అనమాట ప్రారంధము. తర్వాత అనుభవిస్తున్నవి, అనుభవించాల్సినవి. అనుభవిస్తుందని ప్రారంధ కర్మ అంటే స్టార్ట్ అయింది. ఇంకా సంచిత కర్మ మనం చేసిన దాని నుంచి ఇప్పుడు స్టార్ట్ అయిందని అర్థం అనమాట. ఇంకా అనుభవిస్తున్నాం మనం, ఇంకా స్టార్ట్ అయింది మనం దేని నుంచి, దానిలో నుంచి. ఇందులో రకాలైనటువంటి కర్మ సిద్ధాంతాలు ఉంటాయి. ఒకటేమో కొన్ని జన్మల పాటు అనుభవించాలి, కొన్ని ఏమో ఆ జన్మలో చేసినవి అప్పుడే అనుభవించాలి. ఈ జన్మలు చేసాము, ఇక్కడ ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మలు, కొన్ని పాతకాలం నుంచి వస్తున్నటువంటి, కొన్ని జన్మల నుంచి కూడా అనుభవిస్తున్నటువంటివి. ఇలా అనేక రకాల కర్మల చేత మనందరినీ కూడా చుట్టువేయబడ్డాం ప్రభుజీ. ఇంకా దానివల్ల జీవిత కాలంలో పోరాటాలు, ఆధునిక జీవితంలో ఇంకా ఎక్కువ పోరాటాలు. ఎందుకంటే ఒకటేమో కర్మను అనుభవించాలి, రెండేదేమో రుణం కట్టాలి. ఏది ఋషి రుణము, దేవతా రుణము, పితృణము. ఈ మూడింటిని కట్టాలి, ఇటు అనుభవించుకుంటూ చేయాలి. ఎంత కష్టం ప్రభుజీ బ్యాలెన్సింగ్ వైదికంగా చూస్తే. రైట్, కర్మ అంత ఈజీగా అలవ్ చేయదుగా ప్రభుజీ, అది అనుభవిస్తూ ఉండాలి. మళ్ళీ ఈ జీవితంలో మనం ఏం చేయాలి, నెక్స్ట్ జన్మకి మన కర్మను జోడిస్తూ ఉండాలి మళ్ళీ. అంతే కదా, ఒకటే అనుభవించటం, రెండు ప్రిపరేషన్ చేసుకోవటం నెక్స్ట్ లైఫ్ కి మనం ఏంటనేటువంటి. ఇంత కష్టమైనటువంటి స్థితిలో మనకి ఈ రుణములు ఉన్నాయి మూడు. ఇంత క్లిష్టంగా ఉంది. చూడడానికి అంత సింపుల్ గా అనిపించినా కొంచెం కష్టమే ఈసారి. ఎందుకంటే మైండ్ అనేది మనతో ఆడుకుంటుంది కదా ప్రభుజీ. ఎందుకు చెప్తుంటా, మైండ్ అనేది ఏం చేస్తుంది ప్రభుజీ, ఇంకా ఈ యొక్క 1990 నుంచి ఈ 2025 వరకు ఈ 35 years లైఫ్ ఇంకా క్లిష్టమైనటువంటిది. కారణం ఏమిటి ప్రభుజీ అంటే, ఇంతకుముందు మనిషి అంత ఎక్కువ ఆలోచించే అవకాశం లేదు వాడికి. ఎందుకంటే వాడికి ఇంటర్నెట్ లేదు, గ్లోబల్ సిస్టమ్ లేదు, ఇన్ని కోరికలు ఉంటాయని తెలియదు, ఇంత నాలెడ్జ్ ఉంటుందని తెలియదు, అంటే ఇంత వెరైటీ ఉంటుంది ప్రపంచంలో తెలియదు. ఎవరికి ఏం అప్పుడు ఏమైనా మామూలు పల్లెటూరున్న వాడికి ఏం తెలుసు, జీవితం అక్కడే పుడతాడు, అక్కడే చచ్చిపోతాడు. మహాయితానికి వాడికి హైదరాబాద్ పోవడం పెద్ద గొప్ప విషయం, అంతకుమించి తెలియదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక మొబైల్ ఫోన్ పట్టుకుంటే ప్రపంచంలో ఎన్ని పాపాలు చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఎక్కడ పోవచ్చు, అన్ని తెలుసు వాడికి. సో మైండ్ అన్ని కావాలనుకుంటుంది. ఈ కావాలనే కోరికలు అనంతమైపోయి కర్మ అనేటువంటిది బంధిస్తుంటే దానికి తోడుగా మనం రుణం తెచ్చుకోవటం, ఇది ఇంకా కాంప్లికేట్. ఏం చేయాలి ప్రభుజీ దీంట్లో నుంచి? దేవతా రుణమును ఎలా తీర్చుకోవాలి, ఋషి రుణం ఎలా తీర్చుకోవాలి, పితృదోషం కూడా చాలా విషయం. పితృరుణం కూడా చాలా ఖచ్చితమైన, ఎందుకంటే అందుకే అందరు చెప్పిస్తుంటారంట. మనకి ఇక్కడ ఏదో తరాల్లో ఎవరైనా కర్మ చేయలేదు అనుకోండి, చక్కగా వారు ఏంటంటే నా వంశంలో జన్మించావు, వీడు కర్మ చేయలేదు, వీడికి ఇంకేమిటి అని ఏదో శాపం పెడుతుంటారు. అలా జరుగుతుంది యథార్థంగా, వైదికంగా చెప్తున్నాను నేను. ఋషి యొక్క అనుగ్రహం, దేవత యొక్క అనుగ్రహం, పితృ అనుగ్రహం మూడు కావాల్సిందే. దానికి తగ్గట్టుగా మనం వారికి చక్కని ఏమిటండి చేయవలసిందే, కార్యములు చేయవలసిందే వైదికంగా చెప్తుంది. కానీ చేయటం అంత సాధారణమైనటువంటిది కాదు, నిజంగా కూడా కాదు, అంత ఈజీ కాదు. ఏమిటి ప్రభుజీ మాకి ఏదన్నా ఒక సొల్యూషన్ ఉందా వైదికంగా? ఒక్కటి పట్టుకుంటే 3 రుణములు తీర్చేసి, ఒకటి ఈ 3 రుణములు అన్ని కూడా పరిపూర్ణంగా తీర్చగలిగి, కర్మల నుంచి సంచిత కర్మలు ఉన్నాయి కదా అన్నిటినీ ఎంటీ చేసేసి, మా ప్రారంధం నుంచి చక్కగా బయటపడేసి నిత్యంగా ఆనందంగా ఉండేటువంటి ఒక స్థితి కావాలంటే ఏమిటి ప్రభుజీ అని ఎవరిని అడిగారు అనుకోండి, నిజంగా అనిపిస్తుందా లేదా బయటికి రావాలని? ఏమిటి ప్రభుజీ? ఈ సంచిత కర్మలు, ప్రారంధాలు, అనుభవించాల్సినవి, దీనిలో నుంచి రుణాల నుంచి బయటపడి మనిషి అటువంటి వాడి పరిగెత్తే జీవితంలో నుంచి, ఈ ఆటోమేటెడ్ లైఫ్ స్టైల్లో నుంచి కొంచెం బయటపడి ఏదైనా నిత్యంగా ఆనందంగా ఉండేటువంటి ఒక అనుభూతి పొందేటువంటి ఒక విధానం ఏదైనా ఉందా ప్రభుజీ అని అడిగారు అనుకోండి, నేను చెప్పటం కాదు, శాస్త్రంలో అద్భుతమైనటువంటి విషయం చెప్తాను. స్మృతి, శృతి, పురాణం 3 ప్రమాణాలు. శృతి,
స్మృతి, పురాణం. ఏది తీసుకున్నా సరే మూడింటి ఆధారంగా తీసుకోవాలి. ఒకటి శృతిలో నుంచి, స్మృతిలో నుంచి, పురాణంలో నుంచి. ఇందులో ఒకే ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తుంది అనమాట. ఏం చెప్తుందంటే, ఎవరైతే కనుక జీవుడైనటువంటి వాడు భగవంతుని అంటే హరిని ఈశ్వరుడని భావించి, హరి సమస్తమైన జగత్తుకు ఆధారభూతుడని భావించి, నన్ను ఈ కర్మ నుంచి దాటించేసి నా సమస్త రుణములు తీర్చగలిగేటువంటి వాడు ఆ హరి అని భావించి అతని పాదాలను ఆశ్రయించాలి అనే కోరిక వాడి హృదయం లోపల ఎప్పుడైతే పడిందో, హృదయం లోపల బీజంగా ఏర్పడిందో, అక్కడి నుంచే వాడికి ఈ కర్మల నుంచి, ఈ యొక్క రుణముల నుంచి దాటి వేసే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నాను. దీనికి ప్రమాణంగా శృతి ఉంది, స్మృతి ఉంది, పురాణం కూడా ఉంది. నేను చెప్పటం కాదండి, యథార్థంగా మైకు సొంతంగా ఏం మాట్లాడదు, నేను సొంతంగా ఏం చెప్పటం లేదు. అవునా? నేను ఏది మాట్లాడితే అదే మాట్లాడుతుంది. అలాగే నేను కూడా సొంతంగా ముక్క అక్షరం కూడా చెప్పడం. ఎందుకంటే ఈ నాటి కాలం లోపల ఎవరికి వారిగా వారి సిద్ధాంతాలు చెప్పుకుంటారు అనమాట. టీవీలో ఒకసారి పొద్దున పెడితే ఒక గురువు వస్తాడు, మధ్యాహ్నం గురువు వస్తాడు, సాయంత్రం కూడా వస్తాడు. వారి యొక్క ప్రవచనాలు అన్ని కలిపితే అన్ని వారి విరుద్ధంగానే ఉంటున్నాయి. ఒకటి ఇది చేయమంటారు, ఒకటి అది చేయమంటారు. ఇన్ని వినేసి మనం ఏం చేయకుండా ఉంటాం. ఎందుకంటే వారికి కన్ఫ్యూజన్ కనుక మనకెందుకు అనుకుంటాం. కాబట్టి నేను స్వకల్పితంగా కానీ నేను ఊహించగా నేను చెప్పటం లేదు. హరిని ఆశ్రయించటం చాలా ప్రధానం. హరిని ఆశ్రయించడం చాలా ప్రధానం. అంటే భగవంతుణ్ణి, ఆ యొక్క సమస్తమైన జగత్తుకి ఎవరు ఆధారభూతమైనటువంటి వాడు, ఎవరు కారణములకు కారణమైనటువంటి వాడు, అలాంటి వాడిని ఆశ్రయించాలని చెప్పి, ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూలకారం ఎవ్వడు, ఆది మధ్యలయుండెవ్వడు, వాణిన్ భవున్ ఈశ్వరున్ శరణంబు వేడుదని అంటాడు గజేంద్ర మోక్షంలో. ఎవరిని శరణు వేడాలంట? ఎవరిచే సమస్తమైన జగత్తులు సృజించబడుతున్నాయో, సృజించబడినటువంటి జగత్తులన్నీ కూడా ఎవరిలో లీనమైపోతున్నాయో, ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వరు, సమస్తమైన జీవులు ఉన్నటువంటి చైతన్యానికి ఆధారభూతమైనటువంటి వాడు ఎవడో అతడు ఈశ్వరుడు. అతని మన శరణ పొందాలంటే ఎవని అందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవ్వడయ్యా. అన్ని కారణములు ఉన్నాయి కానీ మూల కారణం ఎవరు? అతని పట్టుకోవాలన్నారంటే మూల కారణం ఎవ్వడు, ఆది మధ్యలయుండెవ్వడయ్యా. ఎవరికి ఆది మధ్య లయములు అనేటువంటి అంటే ఆది మధ్యాంతములైనటువంటి ఎవరికి లేవో అతని బట్టి ఆది మధ్యలయుండెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు. సమస్తము తానై ఉంటాడంట, తను కాకుండా ఇంకొకటి ఏది ఉండదంట. అలాంటి సర్వము తానైన వాడెవ్వడు, వాణిన్ భవన్ ఈశ్వరున్ శరణంబు వేడదన్. అయ్యా, అలాంటి వాడిని శరణ పొందమంటున్నాడు గజేంద్రుడు. ఒక ఏనుగు యొక్క శరీరం లోపల మానవ మాత్రలుగా జీవులందరికీ కూడా తరింపడానికి, ఈ కర్మ బంధనంలో నుంచి, రుణ బంధనంలో నుంచి వెళ్ళటానికి ఏకైక మార్గము భగవంతుని ఆశ్రయించటమే. కానీ అందరికి సాధ్యమే పని అండి. హరిని ఆశ్రయించడం అంత ఈజీ కాదండి, చాలా కష్టతరమైనటువంటిది. భగవంతుడు ఈ భూలోకానికి వచ్చినప్పుడు కూడా కష్టతరమైనటువంటిది. ఎందుకంటే కృష్ణుడు ప్రేమించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, ఆయన ప్రేమించే వారికి ఉంటే అంత ఈజీ కాదండి. హరిని ఆశ్రయించడం అనేటువంటిది ఏదో సాధారణంగా సర్లే అనుకోవడానికి లేదు కదండి, చాలా కష్టతరమైనటువంటిది. అక్కడ ఉన్నటువంటి వారే ఆశ్రయించలేదు. అప్పుడు ఉన్నటువంటి నీళ్ళలో చూస్తే కనుక మనకి ఇంకా చెప్పాలంటే బృందావనంలోనే చాలా మంది కృష్ణుని ఆశ్రయించలేదు. ఒకనాడు కృష్ణుడు హరిని ఆశ్రయించడం అనేది సాధారణ కాదని చెప్తున్నాను నేను. కృష్ణుడు ఇటువంటి వాడు ఒకసారి గోచరణ చేస్తున్నాడంట. ఫ్రెండ్స్ అందరితో కలిసి గోలు కాస్తుంటే స్నేహితులు అన్నాడంట, అయ్యా కృష్ణ మా అందరు బాగా ఆకలిస్తున్నానంట. ఆకలిస్తుందంటే నాయన, ఈ ఆకలి ఎలా ఉందంటే నువ్వు ఏ రాక్షస సంహారం చేసావు, ఏ రాక్షసులు వచ్చినా మేము సంహారం చేస్తావు, కానీ ఈ ఆకలిని రాక్షసుని సంహారం చేయలేవయ్యా, దీనికి కావాల్సిన ఏగం ఆహారమే కావాలని అడిగారు ఫ్రెండ్స్ అందరు కూడా. అన్నాడు, ఈ బ్రజమండలంలోనే, ఈ బృందావనంలోనే, ఇక్కడికి దగ్గరలోనే కొంతమంది యజ్ఞం చేస్తున్నారయ్యా, అక్కడికి వెళ్ళి ఏం చెయ్యి, నా పేరు చెప్పు. బాగా బ్యాడ్ నేమ్ వచ్చేసింది బృందావనంలో కృష్ణుడి. కాబట్టి బలరాముడి పేరు చెప్పు నాయన. ఎవరి పేరు చెప్పాలి? బలరాముడి పేరు చెప్పు. వెళ్ళి బలరాముడు వారి తమ్ముడు గారని సెకండరీ చెప్తున్నా, ఫస్ట్ నేను చెప్పకు. ఎందుకంటే బలరాముడు అంటే కొంచెం కాస్త గౌరవం ఉండేది అనమాట. అని ఆకలి అవుతుంది, వాళ్ళు యజ్ఞంలో సమర్పించడానికి అనేకమైన వస్తువులు
సిద్ధం చేశారు నాయన, అవి ఇవ్వమని చెప్పేసి అడుగు అని చెప్పంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్ వెళ్ళారంటే వెళ్ళి ఒకసారి నమస్కారం చేసుకొని వాళ్ళన్నీ యజ్ఞాలు చేస్తున్నారు. చేస్తుంటే వీళ్ళు అడిగారంటే, ఏమయ్యా మేము బలరాముడు పంపించాడు, ఇక్కడే గోచరణ చేస్తున్నాడు వాళ్ళ తమ్ముడితో కృష్ణుడితోని, కాస్త మాకు ఆకలిగా ఉంది, వారికి కూడా బాగా ఆకలిగా ఉంది, కాస్త మీరు ఏర్పాటు చేస్తున్నారు కదా, అందులోని చక్కటి ఏదైనా భోజనాలు ఇవ్వండి అని చెప్పి అడిగారంట. వారు వినటం కూడా లేదన్నమాట. వాళ్ళ పాపం వారి యొక్క ప్రయత్నాలే ఉన్నారు, అంటే వినటం కూడా లేదు. ఎవరు పంపించారు అయ్యా? బలరాముడి పేరు చెప్పినా కృష్ణుడి పేరు చెప్పినా వినటం లేదు హృదయంలో. వెన్నెల తిరిగి వచ్చారు. ఇది పెద్దలు ఇల్లు అనుకోండి. చెప్తున్నాను కారణం ఏంటంటే హరిని ఆశ్రయించడం అది సాధారణం కాదు. ఆనాటి కాలంలోనే అని తిరిగి వచ్చేసి, ఏమయ్యా మీ పేరు చెప్పాము టక్కున ఇస్తారనుకున్నారు కానీ ఎవరు ఏమి ఇవ్వలేదండి, ఏంటి పరిస్థితి అంటే, ఒక పని చేయనైనా అదే బ్రాహ్మణుల యొక్క ఇంట్లోకి వెళ్ళి వారి ధర్మపత్నులు ఉన్నారనైనా ఒకసారి వారిని అడుగుతున్నారంట. వెళ్ళి అందరు చక్కగా అన్ని లడ్డూలు అన్ని చేస్తున్నారు. చాలా విషయం భాగవతంలో మహా అద్భుతంగా 4 రకాలైనటువంటి దివ్యమైనటువంటి ప్రసాదాలు చేస్తున్నారంట. మీరు వెళ్ళేసి, అమ్మా బలరాముడు కృష్ణుడు పంపించారు, వారి కడుపులో ఆకలి ఉందంట, ఏదైనా ఇస్తారని అడిగారంట. అయ్యో మీకు ఇవ్వటం ఏంటైనా, మేమే స్వహస్తముల చేత అన్ని తీసుకుని వారికి ప్రత్యక్షంగా దర్శించి వారికి తినిపిస్తామన్నారంట. అని అనేక కట్టుబాట్లు ఉంటాయి కదా, ఆ కట్టుబాట్లు అన్ని తెంచుకొని ఇంట్లో ఏంటండి ఈ వద్దంటారు వారు వద్దంటారు, ఎక్కడికి వెళ్తున్నాం అంటే అన్ని కట్టుబాట్లు తెంచుకొని ఆ తల్లులందరూ కూడా బ్రాహ్మణుల యొక్క ధర్మపత్నులు అందరూ తల్లులందరూ కూడా వెళ్ళి చక్కగా కృష్ణుడికి దర్శించుకొని చక్కగా అవన్నీ తినిపించారంట. తినిపించి మళ్ళీ వెళ్ళడానికి సిద్ధంగా లేరు పాపం వాళ్ళు. ఏంటంటే మేము అన్ని బార్డర్స్ క్రాస్ చేసి వచ్చాం కదా, మళ్ళీ వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది కదా, మీరే వెళ్ళమంటున్నారు ఏమిటి కృష్ణ అంటే, ఒక్కసారి నన్ను దర్శించిన తర్వాత మీకు ఎవరు విరోధంగా ఉన్నాయి ఆ విరోధం అనేటువంటిది అన్ని తీసివేసేది కూడా నేనేనమ్మా. కృష్ణ భక్తులకు వచ్చిన తర్వాత ఎవరైనా విరోధం అయితే ఆ విరోధాన్ని కూడా ఎవరు తగ్గిస్తారు? కృష్ణుడిని తగ్గిస్తారు. అందరి హృదయంలోనే ఆయన ఉన్నాడు కదా అని తిరిగి వస్తే ఆ బ్రాహ్మణులు కూడా విని మహా అద్భుతంగా కృష్ణుని కీర్తించారు. అంటే హరిని ఆశ్రయించడం ఈజీ కాదండి. గోవర్ధన్ యొక్క ఇల్లు కూడా మీ అందరికీ తెలుసు, అందరూ రెడీ చేస్తున్నారంట. అన్ని ఏమిటి? ఇంద్రుడికి సమర్పించాలని చెప్పేసిందండి. ఇప్పుడు దేవతా రుణములు అన్నాం కదా, సమర్పించాల్సిన ఆనాడు బృందావనంలో కూడా అన్ని చక్కగా ఏర్పాటు చేశారట. ఏమిటి? నైవేద్యాలన్నీ కూడా. ఎందుకు? ప్రతి సంవత్సరం కూడా ఇంద్రుడికి సమర్పించాలి, కార్తీక మాసంలో ప్రత్యేకించి. ఇది జరిగిన లీల కూడా కార్తీక మాసంలోనే. అన్ని మహా అద్భుతంగా అన్ని వస్తువులు రెడీ చేస్తుంటే కృష్ణుడు వచ్చి అడిగాడట. కృష్ణ బలరాముడు తండ్రి దగ్గరకు వచ్చేసి, నాన్నగారు ఏం చేస్తున్నారు? తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను చిన్నపిల్లవాడిని అనుకోకండి, చెప్పండి అన్నాడంట. వాళ్ళు చిన్నపిల్లవాడైనా కూర్చోబెట్టేసి, ఏం లేదన్నా మనందరూ కూడా ఇంత బతకడానికి కారణం ఏమిటి? మనందరం కూడా అంటే మన జీవనాధారము గోవులు. ఈ గోవులు ఎలా సమృద్ధిగా ఉంటాయి? వాటికి ఏం కావాలి? గ్రాసం కావాలి. గ్రాసం ఎలా వస్తుంది? వర్షం ద్వారా. వర్షం ఎవరు ఇస్తారో? అధిపతిగా ఇంద్రుడు ఇస్తాడు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మేము ఇంద్రుడిని ఏం చేస్తున్నాం? ఇవన్నీ కూడా నైవేద్యాలు పెడుతున్నాం ఆయన అని అడిగారంట. కృష్ణుడు అన్నాడు, కృష్ణుని ఆశ్రయించలేదు వాళ్ళు. ఎవరిని ఆశ్రయించారండి? ఇంద్రుడిని ఆశ్రయించారు. అయ్యా ఇది మా పరంపరగా వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుందండి? అయ్యో ఇప్పుడు ఎప్పటి నుంచి వస్తుంది చెప్పలేదు. మా నాన్నలు మా తాతలు అందరూ కూడా ఇదే చేస్తున్నారని మేము ఇదే చేస్తాం. అయ్యా మీ కృష్ణుడు అద్భుతమైనటువంటి తత్వం చెప్తాడు. కృష్ణుడు అంటే ఏమిటంటే విస్తారమే కదా. ఎందుకు చెప్తానంటే హరిని ఆశ్రయించడం అది సాధారణం కాదనే విషయం చెప్తాను. వాడు అన్నాడు, కృష్ణుడు అడిగాడు, ఏమండి నాన్నగారు మీరు బాగా అడిగారు, చాలా ఉపనంతులు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, కానీ నిజంగా మీకు ఇది దేని ఆధారంగా మీకు సమృద్ధి జరుగుతుంది? మీ కర్మ చేత కదా. కర్మ ఆధారంగానే మీరు ఇలా ఉండాలి వస్తుంది కదా. ఈ కర్మాధారంగానే సమస్తము మీకు ఏర్పడినప్పుడు ఇందులో దేవతా పాత్ర ఏముందండి? ఇంద్రుడి పాత్ర ఏముంది? అవునా కదా. మీకు ఎలా ఇస్తున్నాడు ఇంద్రుడు అంటే కనుక ఆయన డ్యూటీకి ఇస్తున్నాడు. అంటే అర్థమైందా మీ అందరికి కూడా? ఇప్పుడు వర్షం ఇవ్వాలనుకోండి, ఎంత ఇవ్వాలనేటువంటిది మన కర్మ ఆధారంగానే మనకు వస్తుంది. దేవతా స్వరూపాలన్నీ కూడా మహా అద్భుతంగా భగవంతుని కార్యంలో ఉన్నాయి, కానీ మనకు ఏది యోగ్యమో మన కర్మ ఆధారంగా మనకు అన్ని కూడా ఇస్తుంది అన్నమాట దేవతలందరూ కూడా. కానీ యథార్థముగా వారి పాత్రను వారు నిర్వర్తిస్తున్నారు. కానీ మనకి ఏది యోగ్యం అదే ఇస్తున్నారు కదా. మనం చేసిన కర్మ బట్టే కదా మనకు వచ్చేటువంటిది కూడా. కాబట్టి నాన్నగారు ఇలా కాదు, మనందరి గోవులకు ఆధారభూతమైనటువంటిది గోవర్ధన పర్వతం. ఇలాంటి గోవర్ధన పర్వతం కూడా కృష్ణుడే కాబట్టి వారికి కదా సమర్పించాలి అని చెప్పేసి అడిగారట. ఇంత అందరూ కూర్చొని చర్చించి, ఏమిటి తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం కదా, ఇది ఎలా దాటుదాం మనం? చూస్తేనేమో కృష్ణుడు 7 ఏళ్ల పిల్లవాడు,
మహా అద్భుతంగా బోధన చేశాడు. గోవర్ధనగిరిలో చెప్పుకుంటే ఓహో ఎంత మధురంగా ఉంటుందో, మహా అద్భుతంగా ఉంటుంది. అలాంటి కృష్ణుడు మాటకి విలువిచ్చి వందగంట మంచో చెడో చెప్తున్నాడు కృష్ణుడు, విన్నాం అనుకుని ఇంద్రుని కాదని ఏం చేస్తారు, అన్ని నైవేద్యాలు కూడా ఎవరు పెట్టారండి, గోవర్ధన పర్వతాన్ని పెట్టండి, భగవంతునికి సమర్పించారు. ఇంద్రుడు అక్కడ కొంచెం కోపోద్రిక్తులయ్యారు, ఇల్లు చెప్పడం కోసం అందరికి కూడా. ఏమైంది అక్కడ అంటే కనుక అయ్యా ఇంద్రుడు అయిపోయి సంవర్తకము మేఘం అనేటువంటిది, అంటే ప్రళయకాలమనందు కురవలసిన సంవర్తకమైనటువంటి మేఘం, ఆ వర్షం వస్తే ఎలా ఉంటుందంటే ఒక చినుకు ఏనుగు యొక్క పాదం ఉంటుందంట. ప్రళయకాలంలో రావాల్సినటువంటి అద్భుతం, చాలా భయాన్ని కలిగించేటువంటి ఆ యొక్క మేఘం ద్వారా కురిసించే వర్షము ఆ పడుతుంటే బృందావనంలో ఎవ్వరు కూడా పాపం చూడండి ఎంత గొప్పవారు లేదు. కృష్ణుడు నీ వల్లనే జరిగింది ఇదంతా, మనం ఏమంటాం ఏదైనా కీడు జరగగానే అంత నీ వల్లే జరిగింది అంటాం కదా. కానీ ఎవ్వరు కూడా ఏం అనకుండా చక్కగా కృష్ణుణ్ణి ఏమనుకున్నారు, ఎవరు నిందించారు, ఎవరైనా నిందించలేదు. అలా అని నమ్మినందుకు కృష్ణుడు ఏం చేశాడు, వారిని చక్కగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఏ గోవర్ధనాన్ని వారు ఆశ్రయించారు, ఏ గోవర్ధనాన్ని భగవత్ స్వరూపంగా భావించారు, అలాంటి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అందరిని రక్షించాడట. తర్వాత ఇంద్రుడే వచ్చేసి తన గర్వభంగం అయిపోయి నమస్కరించుకొని ఎవరిని హరిని ఆశ్రయిస్తారో సమస్త దేవతలందరూ సుఖిస్తారు కదా అనేసి ఎవరు హరిని ఆశ్రయిస్తారో అనంతమైన దేవతలందరికీ కూడా చక్కగా శాంతించి వారికి అన్ని అనుగ్రహిస్తారు, రుణాన్ని కూడా ఏంటండి సమం చేస్తారు. దేవతారుణులు భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, మీరు ఏ దేవతను అర్చించినా పరోక్షంగా నన్ను అర్చించినట్టే. మీరు ఏ దేవతను అర్చించినా, దేవతలు ఉన్నారు కానీ ఎవరిని అర్చించినా అది ఇండైరెక్ట్ ఎవరిని అర్చించినట్టు. మీరు దేవతల ద్వారా ఏది పొందిన వరములు అది ఇండైరెక్ట్ గా నా ద్వారా ఆమోదితమైనటువంటి వరమే అన్నారు. అదేనా కృష్ణుడు ఎలా భగవద్గీతలో చెప్పాను, భగవద్గీతే ప్రమాణం అవునా. కాబట్టి భగవద్గీత అంటే అందరి దేవతా స్వరూపాలు ఏది మీరు పొందినా అది నా ద్వారా వచ్చినట్టే. ఏ వరం మీరు పొందినా సరే, లేదా మీరు ఏ దేవతను అర్చించినా సరే ఇండైరెక్ట్ గా ఆరాధన ఎవరు చేరుతుంది, కృష్ణుడే చేరుతుంది. కానీ అర్జున ఎవరెవరు ఏ భావంతో భగవంతుని అంటే నమ్మినటువంటి దేవతను స్వరూపం చేస్తారో ఆ ధామాలకు వెళ్తారు. నన్ను స్మరించిన వారు వైకుంఠానికి నా దగ్గరికి వస్తారు. ఇప్పుడు డిసైడ్ చేసుకోమని చెప్పారు. కాబట్టి హరిని ఆశ్రయించడం ద్వారా ఋషి రుణము అవునా వెళ్ళిపోతుందంట, దేవతా రుణం వెళ్ళిపోతుందంట. ఇక పితృణము గరుడ పురంలో అద్భుతమైనటువంటి ఒక శ్లోకం చెప్తుంది, నేను చదివి రోమాంచితం అయిపోయాను. గరుడ పురాణం లోపల ఎవరికైనా కావాలంటే ఐ ఫార్వర్డ్ ద శ్లోకాస్ అండ్ డీటెయిల్స్. గరుడ పురాణంలో ఎవరైనా సరే ఇక నుంచి నేను నా జీవితం లోపల హరిని ఆశ్రయిస్తాను అని ఆ వంశంలో ఎవరైనా ఒక అంకురమైనా సరే ఒకరైనా సరే నేను హరిని ఆశ్రయిస్తాను అని చెప్పేసి అని మనస వాచ కర్మణ, ఇట్లా ప్రతి మనస వాచ కర్మణ నేను హరిని ఆశ్రయిస్తాను అనేటువంటి నిర్ణయానికి రాగానే పితృలోకంలో ఉన్నటువంటి పితృదేవతలందరూ కూడా నాట్యం చేస్తారట. అక్కడ అబ్బా మమ్మల్ని ఇంకా ఆనందింపజేసేటువంటి వాడు వచ్చాడయ్యా, ఈ వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు. ఒక్కసారి ఊర్ధ్వపుండ్రవాన్ని పెట్టుకొని ఒక్కసారి హరిని ఆశ్రయిస్తానంటే సరిపోతున్నారు, అందుకేం లేదు. ఇది గరుడ పట్టులో చెప్పినటువంటి హరిని ఆశ్రయించడం చాలా అద్భుతం. పితృణం కానీ దేవతారుణములు కానీ అన్నీ కూడా సమస్తము తొలగిపోయేటువంటిది హరిని ఆశ్రయించటం, శరణాగతి చేయటం, హరిని శరణాగతి చేయటం, కృష్ణుని శరణాగతి చేయటం అత్యంత ప్రధానమైనటువంటిది. కానీ అంత సరళమైనటువంటిది కాదు. ఇప్పుడు నేను చెప్పిన కదా ఆశ్రయించాలి. ఎలా ఆశ్రయించాలి ప్రభుజీ అంటే భాగవతం చెప్తుంది, నా సాధ్యతే మాం యోగ న ధర్మ ఉద్ధవ నా సాధ్యాయ తపస్త్యాగ తదో భక్తిర్మమోచిత. ఈ శ్లోకం ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. భాగవతం యొక్క సారం ఉంది దీంట్లో. కృష్ణుని పట్టుకోవాలంటే ప్రభుజీ ఎలా పట్టుకోవాలి ప్రభుజీ, నా సాధ్యతే మాం యోగ మార్గం ద్వారా పట్టుకోవాలా ప్రభుజీ, కృష్ణుని పట్టుకోవాలి. యమ నియమ ప్రాణాయామ ఆసన ప్రత్యాహామ ధారణ ధ్యాన సమాధి 8 స్థాయిలో ఉందంట. ఈ 8 స్థాయిలో పోయి అక్కడ పోయి సమాధి స్థితిలో భగవంతుని పట్టుకోవడం ఎంతమంది సాధ్యం ఇక్కడ. నా సాధ్యతే మాం యోగ భాగవతం చెప్తుంది. నా సాధ్యత కర్మ ఆధారంగా పట్టుకోలేమండి. నా సాధ్యతే మాం యోగ నా ధర్మ, లేదంటే నా ధర్మం నేను చేసుకుంటున్నాను, నా వ్యాపారం ధర్మం నేను చేసుకుంటున్నాను, లేదా నా వృత్తి ధర్మం నేను చేసుకుంటున్నాను, సరిపోతుంది, కృష్ణుడు దొరుకుతాడు నాకు. నా సాధ్యతే ధర్మం చేయడం వల్ల నీకు సుఖం కలుగుతుంది, దాంట్లో సందేహం లేదు.
కానీ పరమైనటువంటి ఒక ధర్మం ఉందండి. సవై పుంస పరో ధర్మో యదో భక్తి యదో హేతుకి ఎప్పటికేత యాత్మ సుప్రసిద్ధి భాగవతం ఆధారంగా పరధర్మైనటువంటి ఒకటి ఉన్నది, అది పట్టుకోవాల్సిన అవసరం. నా సాధ్యది మాంయోగం నా ధర్మం అవుతావా, నా స్వాధ్యాయం చేస్తున్నానండి నేను, నా తపస్సు చేస్తూ ఉన్నా, అన్ని వదిలిపెట్టేసి మొత్తం ముక్కులన్నీ కూడా చూసుకొని ఏమిటి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను. నా సాధ్యతే మాం యోగ నా ధర్మం అవుతావా, నా స్వాధ్యాయ తపస్త్యాగ, సమస్తము త్యాగం చేశానండి, అన్ని పంచిపెట్టేశాను నేను, త్యాగం చేసిన కృష్ణుడు దొరుకుతాడా అంటే కాదంట, దొరకడంట. తపస్సు ద్వారా దొరికినన్నాడు, త్యాగం ద్వారా దొరికినన్నాడు, స్వాధ్యాయం ద్వారా దొరికినన్నాడు, నా ధర్మాన్ని నేను చేసుకుంటుంటానయ్యా పర్వాలేదంటే దొరికినన్నాడు, నా యోగ మార్గం ద్వారా దొరికినన్నాడు. యోగము ధర్మం ఏమిటి, భౌతిక ధర్మము, తర్వాత ఏమిటంటే ఇంకే స్వాధ్యాయము, తపస్సు, త్యాగం, 5 విషయాలు చెప్పాడు. 5 విషయాలు దొరికిందంటే వాళ్ళు ఎలా దొరుకుతాయండి అని తద భక్తి నమోర్జిత, కేవలం భక్తి మార్గము చేతనే భగవంతుడు దొరుకుతారని చెప్పారు. భక్తి మార్గము ద్వారానే, భక్తి ద్వారానే భగవంతుడైనటువంటి వాడిని పట్టుకోవచ్చు. దానికి ఏ మార్గం లేదు. ఈ కలియుగాలు అన్ని సాధ్యం కూడా కావు అందరికి సాధ్యమైనటువంటి పని కాదు. ఏమిటి రోజు భక్తి అన్నారు, ఏమిటి భక్తి అంటే బాగా పట్టుకోండి. సహజంగానే మన హృదయం లోపల భగవంతుని ప్రేమతో ఆరాధించడం భక్తి అన్నారు. ప్రేమతో ఆరాధించడం అనేది భక్తి, అందుగురించి ఏం లేదు. భక్తి అంటే హరిని ఆశ్రయించి ప్రేమపూర్వకంగా ఆ హరిని సేవించటం, సహజ సిద్ధంగానే న్యాచురల్ గా హరిని సేవించడం అనేది భక్తి. అది రావాలంటే ఎలా రావాలి ప్రభుజీ? బ్రహ్మాండ ప్రమిత గుణ భాగ్యవాన జీవి గురు కృష్ణ ప్రసాదాయపాయి భక్తి రతండి. ఈ భక్తి అనేటువంటి బీజం అనేటువంటిది ఎలా వస్తుందయ్యా? బ్రహ్మాండంలో తిరుగుతున్నాయంటే, బ్రహ్మాండం అంటే బ్రహ్మాండంలో ఉన్నాయి కదా, 3 లోకాలు అంటే అతల విధ సాధన పాతలం భూలోక సువర్లోక జనలోక తపోలోక బ్రహ్మలోకం. ఈ అంతలో ఎప్పుడు తిరుగుతున్నాడో మనకు తెలియదు, అంత కలిసి మనం తిరుగుతూనే ఉన్నాం. వీడికి భక్తి అనేటువంటి రావాలంటే ఎవరిస్తాడు? 2 ఇస్తారట, గురు కృష్ణ ప్రసాదం. అయితే గురువు ఇస్తాడు లేదా కృష్ణుడు ఇస్తాడు, ఇంకెవరు ఇచ్చే అవకాశం లేదు. భక్తి అనేటువంటి భీష్మ అవుతుందో భగవంతుని మీద హరిని ఆశ్రయించాలనేటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి కోరికని భక్తి రూపంలో ఇవ్వాలంటే కనుక అది కృష్ణుడు కానీ గురువు కానీ ఇచ్చే అవకాశం, ఇంకెవరు ఇచ్చే అవకాశం లేదు. వాడు ఎక్కడో ఇచ్చారనుకోండి, కానీ అది మొలకెత్తాలి కదా. బీజ రూపంలో ఉంటే ఏం లాభం అండి? మొలకెత్తాలి కదా. మనకు అది మొలకెత్తాలి, చక్కగా వృక్షం అవ్వాలి, చక్కగా మనందరిని రక్షించాలి. మన హృదయంలో అందరిలో కూడా భక్తి అనేటువంటిది ఎలా రావాలి ప్రభు అంటే ఏకైక సూత్రం చెప్తుంది భాగవతం, ఇంకొక సూత్రం లేదండి. భక్తి అనేటువంటిది ప్రతి హృదయం లోపలటువంటి ఆ బీజం అనేటువంటిది అంకురించి అనంతమైనటువంటి వృక్షంలాగా ఏర్పడాలని కనుక ఒకే ఒక మార్గాన్ని సూచిస్తుంది. ఆచార్యులు మహాద్భుతం విశ్లేషణ చేశారు. ఇక్కడ అన్నారయ్యా, మహాద్భుతమైన సాధువుల యొక్క గురువుల యొక్క పాద ధూళితో మాత్రమే ఇది అవకాశం ఉంది. అందుకే మేము కార్తీక మాసంలో ఎక్కడ వెళ్ళాం రోజు? మనం బృందావనికి వెళ్ళొచ్చాం. ఎందుకు బృందావనం వెళ్తాం రోజు అంటే కనుకయ్యా, అక్కడ ఎంతమంది మహానుభావులు, ఎంతమంది సాధు పురుషుల యొక్క యోగుల యొక్క భక్తి మార్గం ఉన్నటువంటి యోగులు అనేటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క పాద ధూళి ఇంత రాసుకున్నామా సరిపోతుంది. రూపగోస్వామి వారు అంటారు ఏంటంటే, ఆ 500 సంవత్సరాల క్రితము వారికి 12 పడవలు నిండినంత సంపద ఉండేదంటే, 12 పడవలు నిండిపోయిందంట సంపద అంతా, వజ్రాలు బయట 500 సంవత్సరాల క్రితం. అన్నీ వదిలేసి ఒక చిన్న కౌపీనం పట్టుకొని బృందావనంలో పొర్లుతుండేవాడు. ఏమిటయ్యా పొర్లుతున్నామంటే కనుక ఈ యొక్క అంటే ఇక్కడ భగవంతుడి యొక్క పాదధూళితో పాటు ఆ భగవంతుని ఆరాధించే భక్తుల యొక్క పాదధూళి ఉంది కదా ఇందులో, ఇది నా ఒంటికి అంటుకుంటేనే భక్తి అంటుకుంటుంది కదా, హరిపైన భక్తి వస్తుంది కదా అని పొర్లుతుండేటువంటి భగవంతుని యొక్క భక్తుడి యొక్క పాదధూళి శిరస్సున ధారణ చేయనంత కాలం భక్తి అనేటువంటి ఉదయించదయ్యా అని చెప్పి ఉంది. బీజ రూపంలో ఉదయించదు అని చెప్పి ఇదే సిద్ధాంతాన్ని భాగవతం చెప్తాడంట. ఇది బ్రహ్మచారిని అయ్యానండి, నేను అన్ని నియమాలు పాటిస్తున్నాను, నాకు దొరుకుతుందా అంటే అని దొరికదంట. లేదు నేను గృహస్థంలో చాలా స్ట్రిక్ట్ గా నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను, దొరుకుతాను. ఇది భాగవతంలోనే జలభర్తుడు చెప్పేటువంటి సూత్రం అన్నమాట. లేదు నేను మానపాస్తాన్ని వదిలేస్తానని దొరుకుతుందా అంటే భక్తి అలాగా, కృష్ణుని భక్తి దొరుకుతుందా, ప్రేమ కలుగుతుందా అంటే అలాగే దొరికదంట. నేను సన్యాసం పుచ్చుకున్నానండి, నేను పొద్దున త్రికాల సంధ్యవందనాలు చేస్తున్నాను, అన్ని చేస్తున్నానండి, హరిభక్తి నాకు వస్తుందా అంటే దొరకదండి. ఎక్కడ దొరుకుతుంది రోజు? భక్తుడి యొక్క సాధు పురుషుడి యొక్క పాద రేణువులతో పాటు. ఎవరయ్యా మహానుభావుడు, భక్తుడు ఎవరయ్యా అని చెప్పేసి ఒకనాడు నారదుడు అందరిని అడుక్కుంటూ ప్రహ్లాద వరకు వచ్చాడు. అందరు నీ పేరు చెప్తున్నారయ్యా, నువ్వే భక్తుడు అంటే పరమ భక్తుడు అంటే అది నేను డిక్లేర్ చేయాలి ప్రపంచానికి, ఎవరండి అని చెప్పేసి అడిగితే నువ్వంటే అయ్యా బాబు నేను ఎందుకు అవుతానండి, నేను ఏం చేశాను భగవంతుడికి, భగవంతుని యొక్క
నేనే కష్టపెట్టాను భగవంతుని ఈ కష్టకాలంలో నన్ను రక్షించని అడిగాను తప్ప నిజంగా ఏం చేయలేదు నేను. నాకంటే గొప్ప భక్తుడు హనుమంతుడు అన్నాడు. హనుమంతుడి దగ్గరికి వెళ్ళాడు ఈయన. హనుమంతుడితో ఆయన ఏం చేస్తున్నప్పుడు రామాని కీర్తన చేస్తున్నాడు. అనంతం రాముడు తప్ప ఇంకొకటి లేదు, దాస్యభావంతో ఉన్నటువంటి వాడు. హనుమంతు దగ్గర ఆంజనేయ స్వామి, హనుమాన్ అందరు నీ పేరు చెప్తున్నారేమో, మా భక్తుడు అంటే నువ్వు, నీకంటే గొప్ప భక్తుడు ఎవరు లేరు కదా, అంతగా నువ్వు రామును చూసేటువంటి వాడివి, నీకు నిజమైనటువంటి ధర్మం ఏంటువంటిది రామధర్మమే కదా. నీకు ఒకనాడు ఎవరైనా ఆహారం ఇస్తే, ఎవరు విభీషణుడు, రావణాసురుడు ఒకనాడు ఈ భూమండలంలో కాదు ఈ యొక్క ముల్లోకములందు కూడా విలువైనటువంటి ఒక ఆహారాన్ని సంపాదించాడంట. సంపాదించి పెట్టుకుంటే ఆ తర్వాత కారణం విభీషణుడికి వచ్చిందంట. ఈ ఆంజనేయ స్వామి వెళ్ళేసి ఒక నన్ను అడిగితే మీకు కథ తెలుసు అనుకోండి, విలువైన ఏదో ఇవ్వాలి కదా, ఇంత సాయం చేస్తాడని చెప్పేసి అని ఆ విలువైనటువంటి ఆభరణం ఆంజనేయ స్వామికి ఇస్తే ఈయన అందులో రామనామం ఉందని చెప్పి వెతికి అన్ని తీసేస్తున్నాడట వజ్రాలన్నీ కూడా. ఈయన రామనామం లోపల ఉందేమో అని చెప్పేసి అన్ని కొరికి మరి తీస్తున్నాడు వజ్రాన్ని. ఎందుకంటే వారికి ధనం ఏమిటి? రామనామమే. అలా చూస్తూ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి నీకంటే గొప్ప భక్తులు ఎవరున్నారు నాయన, అంతటా రాముడు దూషిస్తాడివి, రామనామే ఊపిరిగా ఉన్నటువంటి వాడి. ఎత్త రఘునాథ కీర్తనం తత్వ సమస్త కాంజలి బాష్పవారి పరిపూర్ణలోచన మారుతీ నమద రాక్షసాంతకం అని చెప్పి మనం ప్రార్థన చేశాం కదా ఆంజనేయ స్వామి వారికి. ఎక్కడ రఘునాథ కీర్తన జరుగుతుంది అక్కడ నువ్వు ఉంటావునైనా, నీకంటే గొప్ప భక్తులు ఏంటి, నాకంటే గొప్ప భక్తులు లేకపోవడం ఏంటండి, నిజంగా నేను కాదు సేవించింది, జీవుల పర్యంతం సేవించేటువంటి వారు పాండవులు కదా, వారి కదా గొప్ప భక్తులైనటువంటి వారు. ఎందుకు? వారు దగ్గరగా ఉన్నటువంటి వారు, భగవంతుణ్ణే దగ్గరగా ఉన్నటువంటి వారు, బాగా సేవించినటువంటి వారు. ఏదో పాండవులు అంటే పాండవుల దగ్గరికి వెళ్ళాడు, ఏమయ్యా పాండవులారా నిజంగా అందరు మీరే గొప్ప భక్తులు అంటున్నారు, మీకు చాలా నిజంగా అండి ఏంటంటే వాళ్ళు నన్ను మేము గొప్ప భక్తులు ఏంటండి, ఈనాడు భగవంతుని పాపం ఎన్ని కష్టపెట్టాము మేము, చాలా కష్టపెట్టాం కదా, యుద్ధం లోపల ఏమిటి ఎన్ని కష్టపెట్టామో, ఆయనకి ఎన్ని బాధలు పెట్టామో మేము. రథంలో కూర్చుంటే రథసాధన చేస్తాం మేము రాజసూయజ్ఞం చేస్తే ఆయన చెప్పుల దగ్గర ఉంచాం, మేము చెప్పులు అన్ని రక్షల దగ్గర పెట్టాలి కదా, అక్కడ ఉంచాం మేము కృష్ణుని చూసామండి, పాదరక్షలు పెట్టి అని రథసారథి అయితే కనుక ఏమిటి అప్పుడు తెలుసు మీ అందరు కూడా, లెఫ్ట్ రైట్ ఎలా ఇవ్వాలి సిగ్నల్, అర్జునుడు కృష్ణుడికి కాలుతుందండి ఇవాళ. రాత్రి పూట అంటే ఆ యొక్క చేసేటప్పుడు ఆయన వక్షస్థలం నందు కూడా భీష్ముడు వేసేటువంటి బాణాలకి ఆ వక్షస్థలంలో రక్తం కూడా గారినట్టుగా చెప్పబడుతుంది. రక్తం అంటే సచ్చిత ఆనంద స్వరూపం, లీలా వినోదం. అంతగా బాధ పెట్టిన వాళ్ళమయ్యా, మాకంటే గొప్ప భక్తులు మేము కాదే గొప్ప భక్తులము, మాకు తెలిసి ఒకే ఒక గొప్ప భక్తుడు ఉద్ధవుడు. ఎక్కడ ఉంటాడు ఆయన? ద్వారకలో ఉంటాడు. ఆ ఉద్ధవుడే నిజమైనటువంటి భక్తుడు అంటే ఉద్ధవుడు దగ్గరికి వెళ్ళాడు. ఇది పెద్ద కథ అనుకోండి, ఎందుకు చెప్తుందంటే కనుక శరణ రేణు భగవంతుని యొక్క భక్తుడి యొక్క పాద రేణువులు, ఆ ధూళియే మనకు శ్రీరామరక్షగా మనకి భక్తినిచ్చేటువంటిది. మీరు ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళేసి, ఉద్ధవా అందరు నీ పేరు చెప్తున్నారా, నీకంటే గొప్పవాడు లేడు, నాకు తెలిసి ఇంకా ఇక్కడ క్లోజ్ చేసేద్దాం, ఇంకా నా ఎంక్వైరీ ఎక్కువైపోయింది అనుకున్నానంటే, లేదండి నేనేమిటి, నిజంగా ఉద్ధవుడికి ఆ స్థాయి ఉంది. కృష్ణుడికి చెప్తాడు, అయ్యా నాకంటే ఉన్నతమైన స్థాయి ఉద్ధవుడిని చెప్తాడు. ఎవరికి? ఉద్ధవుడికి. చాలా పెద్ద కథ. ఉద్ధవుడు నాడు లేదు నాకంటే గొప్ప భక్తులు ఇక్కడ ఉన్నారు. ఎవరంటే కనుక నన్ను ఒకనాడు కృష్ణుడు ఎక్కడ పంపించాడు? బృందావనం పంపించాడు. అక్కడ నా భక్తులు ఉంటారయ్యా, వారికి ఉపదేశించినా పాప నా కోసం బాధపడుతున్నారు అని చెప్పి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది, నేను బృందావనకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బృందావన వాసుల యొక్క భక్తి ముందు నాకు నేనుగా సిగ్గుపడిపోయాను. నాకు నిజంగా ఏదైనా వరం ఇవ్వాలంటే కనుక ఆ బృందావన వాసుల యొక్క పాద రేణువులు నా శిరస్సును ధారణ చేసేటువంటి అదృష్టాన్ని వాళ్ళు పడతారు. భక్తి ఉదయించాలంటే భక్తుల యొక్క అనుగ్రహం, చన్నధులి దాంతో పాటు భక్తుల యొక్క అనుగ్రహం, సాధు పురుషుల యొక్క అనుగ్రహం, దీని ద్వారా మన హృదయం లోపల హరిభక్తి అనేటువంటిది వస్తుంది. ఆ భక్తులు ఎలా దొరకాలి, పోతే ఆ గురువు ఎలా దొరకాలి, ఆ సాధు పురుషులు ఎలా దొరకాలి, ఏకైక మార్గం భగవంతుడికి నామస్మరణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. భగవంతునికి నామస్మరణ ఇదే గురువుని తీసుకొస్తుంది, ఇదే భగవంతుని కూడా తీసుకొస్తుంది మన దగ్గరికి. అన్ని ఇస్తుంది. ఏం చేయవలసింది జీవితంలో ఒక నిష్టగా, మీ అందరు ప్రభు చాంటింగ్ మై దగ్గర ఉంది ప్రభు, ఎస్ నో ప్రాబ్లం. ఇస్కాన్ వాళ్ళంటే కనుక మీ అందరికి తెలిసి ఉంటుంది, ఇలాంటి ఒక బ్యాగ్ ఉంటుంది, దాని లోపల కొత్తగా వచ్చినటువంటి వారు మీ అందరికి కూడా తెలుసు, ఇక మాల ఉంటుంది, 108 పూసలు ఉంటాయి, పైన ఒక పూస ఉంటుంది, చుట్టూ 108 పూసలు. ఒక పూసని చేలు పట్టుకొని అహంకారం సూచన కదా, ఇది నాది నీదని చెప్పేటువంటిది ఈ ఏళ్ళను తాకకుండా సింపుల్, దీంట్లో ఏం కష్టం కాదు. ఇలా ఒక పూస మీద పట్టుకొని భగవంతునికి నామస్మరణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ హరే రామ 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 హరే హరే. ఇలా ఒక్కొక్క పూస మీద జరుపుకుంటూ ఒక పూస మీద ఒక మంత్రం చేసుకుంటాం. మళ్ళీ ఎక్కడ కృష్ణుడు ఉన్నామా ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడికి ఒక మాల పూర్తవుతుంది. ఒక మాల పూర్తి చేయడానికి సమయం 10 నిమిషాలు అవుతుంది. ఆ 10 నిమిషాల పాటు మనం రోజులు ఒక్కసారి అయినా సరే, మీ అందరికి కూడా మా జీవితాలు పరివర్తన చెందడానికి మేము చేసినటువంటి గొప్ప పని అంటూ ఏం లేదు. రాగానే మాకు ఈ చేతిలో పెట్టాడు మా ప్రభుజీ, ఇప్పుడు గానం చేస్తారే వారే ఈ మాల ఇచ్చారు మాకు రిటర్న్ గిఫ్ట్ లాగా. ఏదో గుడికి వెళ్ళాం కదా అని చెప్పేసి అన్ని గుళ్ళకి వెళ్ళాం కానీ ఎక్కడెవరు మాకు మేమే వెళ్తాం, ఏదో చూసుకొని దర్శనం చేసుకొని వస్తాం, కానీ ఇస్కాన్ టెంపుల్ వెళ్ళగానే ఇది మాకు అందజేశారనమాట. ఇలా పట్టుకొని జపం చేయడం ప్రారంభించాము. దీని ఫలితం ఏంటనేది నేను ఇక్కడ కూర్చొని ప్రవచనం చేస్తాను, ఏదో 4 మాటలు మాయలు చెప్తానో పెద్దగా విశేషం ఉండదు. మీరు నిజంగా మీ జీవితంలో జపం చేసి ఒక 3 నెలల పాటు తర్వాత మా మేడ్చల్ ఇక్కడే ఉంది, చక్కగా మీరు వస్తే ఒక 40 నిమిషాల పాటు మీరే ప్రవచనం చేయండి. దీనివల్ల ఫలితం ఏముంటుంది, ఇది ఆశ్రయించండి. దీని ద్వారా హరిని ఆశ్రయించే అవకాశం, చక్కటి గురువు యొక్క అనుగ్రహం దొరికే అవకాశం ఉంది, చక్కటి సాధు సంగత్యం దొరుకుతుంది, గురు దొరుకుతాడు, భగవంతుడు దొరుకుతాడు. ఈ అన్నిటికి కారణం మనకంటే కదా మనశ్శాంతి కావాలని చెప్పేసి అని, ఆ మనశ్శాంతికి ఈ కలియుగం లోపల మంత్రము సూత్రము మనస్సు నియంత్రించే మనహైతి మంత్రము ద్వారానే మనస్సు అనేటువంటి నియంత్రించబడుతుంది. కాబట్టి ఈ కలియుగం లోపల మంత్రములకి మహామంత్రమైనది ఇది మనకి ఏదో మనకు సూత్రంగా శాస్త్రం చెప్పినటువంటిది, మనం ఏదో స్వకల్పితంగా చెప్పేటువంటిది కాదు కదా. ఉపనిషత్తునందు కలిసంతని ఉపనిషత్తును చెప్పినటువంటిది. ఇది షోడశకం నాం కలి కల్మషనాశనం. ఈ కలియుగంలో కల్మషాలన్నీ తొలగిపోయి మనిషినటువంటి వాడు ప్రశాంతంగా ఆనందాన్ని అనుభూతి చెందేటువంటి ఏకైక మార్గము ఈ యొక్క భగవంతుడి నామస్మరణ. కలే దోష విధే రాజన్ హస్తి ఏకో మహాగుణ కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగా పరం వ్రజతి. భాగవతం భగవద్గీత ఏది పట్టుకున్నా సరే, మీరు భగవద్గీత పట్టుకున్నా, భాగవతం పట్టుకున్నా, శాస్త్రం పట్టుకున్నా, కలియుగానికి యుగ ధర్మము భగవంతుని యొక్క నామస్మరణ. అంటే భగవంతుని యొక్క నామాన్ని చెప్పటం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. దీనివల్ల సమస్త దేవతలు శాంతి, సమస్త ఋషులందరూ కూడా అనుకుని సంతోషిస్తారు. పితృదేవతలు అయితే కనుక నేను చెప్పాను కదా, డాన్స్ చేస్తారంట. మీరు ఇక్కడ జపం చేస్తారు, నేనేం చెప్పటం లేదు, గరుడ పురాణం చెప్తుంది కదా, డాన్స్ చేస్తారు. ఒక్కసారి ఊర్ధపుండ్రాన్ని పెట్టుకుని భగవంతుని యొక్క నామస్మరణ, అయ్యా నేను హరిని ఆశ్రయిస్తాన్ని ఆలోచన వచ్చిన తర్వాత నేను చేయవలసినటువంటి పని లేదు, అక్కడనే వారి సంతోషాన్ని పెట్టింది. అయ్యా ఈ వంశం ఏమిటంది, ఇంకా వృద్ధి చెందుతుంది, ముందు తరాలకు కూడా చాలా అద్భుతంగా వృద్ధి చెందుతుంది చెప్పేసి ఈ యొక్క నామాన్ని ఆశ్రయించడానికి ప్రయత్నం చేయండి. మీరు వేదాలను పట్టుకోండి, ఉపనిషత్తులు పట్టుకోండి, గీతను పట్టుకోండి, భాగవతాన్ని పట్టుకోండి, అన్నింటిలో ఉన్నటువంటి సారమైనటువంటి భగవంతుడికి నామస్మరణ మాత్రమే. ఎందుకంటే కనుక పద్మపురంలో ఒక్క శ్లోకం చెప్పి నేను కూడా చెప్పాలి. శ్లోకం కూడా అందరూ చెప్పరామండి, చెప్పడమే మహాదృష్టం అన్నది. పద్మపురాణం చాలా విశేషమైనటువంటి ఈ యొక్క భగవంతుడికి నామస్మరణకు సంబంధించిన అద్భుతమైన శ్లోకం ఇస్తుంది. అందరు చెప్పండి. నామ చింతామణి కృష్ణ, నామ చింతామణి కృష్ణ, చైతన్య రస విగ్రహ, చైతన్య రస విగ్రహ, పూర్ణ శుద్ధో నిత్యముక్తో, పూర్ణ శుద్ధో నిత్యముక్తో, భిన్నత్వం నామ నామినో, అభిన్నత్వం నామ నామినో. చైతన్య రస విగ్రహ, పూర్ణ శుద్ధో నిత్యముక్తో, అభిన్నత్వం నామ నామినో. భగవంతుని నామానికి 6 విశేషమైనటువంటి లక్షణాలు ఉన్నాయంట. అనంత లక్షణాలు ఉన్నాయి. హరినామం చేయడం వల్ల అనంతమైనటువంటి వరములు కలుగుతుంది, జీవునికి అనంతమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది, అనంతమైన సుఖం ఇస్తుంది. కానీ దాని లక్షణాలు 6 చెప్తారు. నామ చింతామణి, చింతామణి అంటే కోరికలు తీర్చేటువంటి దాని అంటారు చింతామణి. ఇది వైకుంఠంలో ఉండేటువంటిది. అవునా? చింతామణి భగవంతుడికి నామము. కృష్ణ, రామ, శ్రీహరి, నారాయణ, వాసుదేవ, ఏ నామాన్ని పెట్టుకున్నా సరే ఆ నామం మీకు వరాలని తీరుస్తుంది అంట. నామ చింతామణి. ఉదయం లోపల ఏ కోరికొని జపం చేసినా సరే అది కోరిక నెరవేరుస్తుందని చెప్తుంది. నేను చెప్పడం నేను పద్మపురాణం చెప్తున్నాను. నామ చింతామణి కృష్ణ చైతన్యం. ఇది ఏమిటో 2 అక్షరాలు ఉన్నాయండి. రామ కృష్ణ అని అనుకోవడానికి లేదు. రామ అనేటువంటి అక్షరాలని ఒక చైతన్యం ఉందంట. కృష్ణ అనేటువంటి కృషిర్భువాచక శబ్ద నివృత్తి వాచక తయోరైక్యం పరబ్రహ్మ కృష్ణ ఇది విధీతి. పరబ్రహ్మ స్వరూపమే 2 అక్షరాల్లో ఉందంట కృష్ణ అనేటువంటి. రామ, కృష్ణ, నారాయణ, శ్రీహరి, వాసుదేవ, విష్ణువు. ఓహో, భగవంతుని అనంత నామాలు కదా. ఏ నామాన్ని పట్టుకున్నా సరే అది చైతన్యం రహితమైనటువంటి, కేవలం అక్షరాల కొలికను, పదాల యొక్క శబ్దాల యొక్క కలిక మాత్రం కాదన్నారు. అవునా ప్రభుజీ? నామచింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధం. ఇది శుద్ధమైనటువంటిది. ఏ విధంగా మన ఇంట్లో ఏదైనా మురికైతే బట్ట తీసుకొచ్చేసి తుడిచేస్తాం, అది క్లీన్ అవుతుంది కానీ బట్ట క్లీన్ అవుతుందా ప్రభుజీ? అలాగే నాలో ఎన్ని దోషం ఉన్నాయి, నేను రామకృష్ణ అంటే ఆ నామానికి దోషం వస్తుంది అనుకోవచ్చు ఎవరైనా? నామానికి దోషం రాదంట.
పూర్ణ శుద్ధం నిత్యం ముక్తమైనటువంటిది. ఇది భూలోకానికి సంబంధించింది కాదు, ఇది వైకుంఠానికి సంబంధించింది అన్నాడు. నిత్యముక్తం అభిన్నత్వం నామనామిన. భగవంతునికి నామానికి తేడా లేదండి. మీరు రామ అన్నారా, ఆ రామలోనే నామంలోనే భగవంతుడు అన్నాడు. కృష్ణ అన్నారా, ఆ కృష్ణుని యొక్క నామంలోనే భగవంతుడు అన్నాడు. కాబట్టి నామము భగవంతుడు వేరా అండి? వేరు కాదు, రెండు ఒకటైనటువంటి భావన చేత ఈ హరినామాన్ని అందరూ కూడా ఆశ్రయించండి. ఇంతటితో ఈ చిన్న ప్రవచనాన్ని ముగించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంతసారి మనం చేసినటువంటి మహాద్భుతమైనటువంటి ఈ యొక్క సత్సంగం మీ అందరూ మీకు చేయటం మాకు చాలా సంతోషం జరిగిన విషయం. ప్రతి శనివారం కూడా మీకు దగ్గరలోని మేడ్చల్లోనే భగవద్గీత, భాగవతాది చక్కటి గ్రంథాలపైన చక్కటి ప్రవచనాలు, శాస్త్రోక్తంగా శాస్త్రం ఆధారంగా చేయబడినటువంటి చక్కటి